యమునా నది ఒకప్పుడు జీవానికి ప్రతీక. పక్షులు, జంతువులు, గోపాలులు అందరూ ఆ నదినీటితో జీవించేవారు. కాని కాళీయనాగుడు వచ్చాక అదే యమున విషపూరితమైంది. నీరు తాగినవారు కూలిపోతున్నారు, చేపలు చనిపోతున్నాయి. కాళీయుడి విషం కంటే భయంకరమైనది అతని అహంకారం, నన్ను ఎవరు ఆపగలరు అన్న గర్వం. ఈ బాధను చూసిన కృష్ణుడు మౌనంగా యమునాతీరానికి వచ్చాడు. అతడు యుద్ధానికి కాదు, బోధకు సిద్ధమయ్యాడు. కాళీయుడిమీద నృత్యం చేయడం కేవలం శక్తి ప్రదర్శన కాదు, అది ఒక సందేశం. అహంకారం ఎంత ఎత్తుకు ఎగిరినా సత్యం దానికంటే ఎత్తుగా నిలుస్తుంది. కృష్ణుడి ప్రతి అడుగు కాళీయుడి గర్వాన్ని అణిచింది, ప్రతి తాళం అతని విషాన్ని శాంతింపజేసింది. చివరికి కాళీయుడు అర్థం చేసుకున్నాడు, తన బలం తనను గొప్పవాడిని చేయలేదు, తన అహంకారమే తనను పతనానికి నెట్టింది. కృష్ణుడు కాళీయుడిని చంపలేదు, ఎందుకంటే శిక్ష కంటే మార్పు గొప్పది. నీ విషాన్ని వదిలి ఈ నదిని విడిచిపెట్టు అన్నాడు. కాళీయుడు తలవంచాడు. యమున మళ్లీ స్వచ్ఛమైంది. ఆ రోజునుంచి గ్రామస్థులు ఒక విషయం తెలుసుకున్నారు: శక్తి ఉన్నవాడు గొప్పవాడు కాదు, అహంకారాన్ని జయించినవాడే నిజంగా గొప్పవాడు. ఈ అద్భుతమైన కృష్ణగాథలను వీక్షించినందుకు ధన్యవాదాలు. మళ్లీ మరో ఆసక్తికరమైన కథతో మీ ముందుకొస్తాం. అప్పటివరకు సెలవు. మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.